రైతన్నలందరికీ నమస్కారం అండి. ఈరోజు రైతులకు సంబంధించి ఒక మంచి సువార్త గురించి మనం తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ మూడో విడత మరియు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి 22వ విడత డబ్బులు ఉగాది పండుగ సందర్భంగా ప్రభుత్వాలు రైతన్న ఖాతాలో జమ చేయనున్నాయండి. అలాగే ఈ విడతలో రైతులకు మొత్తం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 6,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం 3 విడతల్లో 6,000 జమ చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీ పథకం కూడా డబ్బులు కూడా మనము 3వ విడత జమ చేయనున్నాయి. ఇప్పుడు డబ్బులు ఎవరికి జమ అవుతున్నాయో తెలుసుకుందామంటే, కేంద్ర ప్రభుత్వం తెలిపిన పరంగా ఏపీఎఫ్ఆర్ఐడి అంటే అగ్రిస్టాక్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, ఐడి జనరేట్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ విడత డబ్బులు పడనున్నాయని సమాచారం అండి. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ ఎవరైనా ఉండకపోతే మీ పరిధిలో ఉన్న సచివాలయంలో అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ కోసం మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంప్రదించి త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ అదేవిధంగా రిజిస్ట్రేషన్ పడకపోతే మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ఇదొక నాకు సమాచారం. ఈ నెల 13న రైతన్న ఖాతాలో మూడో విడత డబ్బులు జమ కానున్నాయి.